మన్యం జిల్లా సాలూరాలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి అప్రిషియేట్స్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు కూడా హాజరయ్యారు. పలు కంపెనీల అభ్యర్థులు సంబంధించి కూడా ఎంపిక చేసుకున్నాయి. అందులో ప్రధానంగా 24 మందిని విశాఖ కంపెనీలు ఎంపిక చేసుకోగా మరో 20 మందిని కూడా కాస్ కార్ప్ లిమిటెడ్ సంస్థ ఎంపిక చేసుకుంది. నేషనల్ అప్రెంటిస్ మేళాలో భాగంగా మన ప్రభుత్వ ఐటీ సాలూరులో ఈరోజు అప్రెంటిస్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారుగా ఒక 8 కంపెనీలు హాజరయ్యి ఆ యొక్క విద్యార్థులు కూడా మేము ఆన్లైన్లో QR కోడ్ పెట్టడం జరిగింది. ఆన్లైన్లో 120 మంది వరకు అప్లై చేసుకున్నారు. ఆఫ్లైన్లో ఫిజికల్గా ఈరోజు 68 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా అప్రెంటిస్ ఇవ్వడానికే ఫోకస్ చేస్తున్నాము. ఆ కంపెనీ వారు కూడా అందరూ కూడా అప్రెంటిస్ ఇవ్వడానికే ముందుకు కూర్చున్నారు. దీంతో పాటు ఎవరికైనా ఉద్యోగాలు కావలిస్తే మమ్మల్ని ఎప్పుడైనా సరే సంప్రదించినట్లయితే నిరుద్యోగ యువతకు అందరూ కూడా ఉద్యోగాల కల్పనకు మేము కూడా కృషి చేస్తామనేసి అప్రెంటిస్ కూడా అందరూ కూడా ఇవ్వడానికి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మేము కూడా ముందుకు తీసుకెళ్తామని మేము ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు అప్రెంటిస్ మేళాకి మనకి RHI మ్యాగ్నసిటా, RHI కార్బన్ లిమిటెడ్, డోస్కో ఇండియా లిమిటెడ్, యునైటెడ్ హార్డ్వేర్, RHI మ్యాగ్నసిటా పరవాడ, పాలీఫ్లెక్స్ వైజాగ్, L&T, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ముఖ్యంగా అందులో స్మార్ట్ మీటర్స్ ఎరెక్షన్ వాళ్ళు మనకు పాల్గొనడం జరిగింది. చెంతల్లి మహబూబ్ సాలు. నేను HPCL అప్రెంటిస్కి సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రిన్సిపల్ సార్కి అండ్ నాకు సపోర్ట్ చేసిన సార్స్ అందరికీ ధన్యవాదాలు.